హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ ఇంకొక చిన్న షార్ట్ వీడియోతోని మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలోని మా అత్తయ్య స్టైల్ ప్రాన్స్ కర్రీ చూపిస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే ప్రాన్స్ని చక్కగా వాష్ చేసుకోవాలి, ఇంతకు ముందు చూపించిన వీడియోలాగా. అండ్ ఇక్కడ చూసారా, అత్తయ్య బేసిక్ వెజిటేబుల్స్ ఏదైతే ఉంటాయో లైక్ టమాటాలు, గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ అవన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ చూసారా, మా అత్తయ్య అసలు కత్తి యూజ్ చేయట్లేదు, కత్తి పీట యూజ్ చేస్తున్నారు. అది ఎంత ఈజీగా కట్ చేస్తున్నారు, ఎందుకంటే తనకి కత్తి యూజ్ చేయడం రాదు అండ్ నేనేమో రివర్స్, నాకేమో కత్తి పీట యూజ్ చేయడం రాదు. అండ్ ఆ తర్వాత ఒక చిన్న కడాయి తీసుకొని 2 స్పూన్స్ అంటే కొంచెం పెద్ద గరిటెతోని తను ఆయిల్ వేశారు. అండ్ అది వేడెక్కగానే ఇమీడియట్గా ఆనియన్స్ తర్వాత చిల్లీస్ కూడా వేసేసారనమాట. అండ్ టమాటోస్ ఇప్పుడు వేయకూడదు. ఫస్ట్ ఈ చిల్లీస్ ఇంకా ఆనియన్స్ వచ్చేసి మంచిగా మగ్గాలి. సో ఇక్కడ వీడియోలో ఎలాగైతే చూపిస్తున్నారో మెల్లగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలపండి. అండ్ నాకు తెలిసి ఏ చిల్లీస్ అవి గుంటూరు చిల్లీస్ అండి. సో యూ కెన్ ఇమాజిన్ హౌ స్పైసీ ద కర్రీ వుడ్. సో ఇవి 2 బాగా మగ్గాక అలా కాసేపు ఏం చేశారంటే, తొందరగా మగ్గాలడికి ఒక స్పూన్ సాల్ట్ వేసారు. బికాస్ ఆల్రెడీ ఆఫ్టర్నూన్ టైం అయిపోతుందని ఫాస్ట్గా వండారు. అండ్ అవి మగ్గినాక దానిపైన ఇందాక మనం స్టార్టింగ్లో కట్ చేసుకుని పెట్టుకున్న టమాటోస్ వేసారు. అండ్ దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్. ఇంకా ఏ నాన్ వెజ్లో అయినా కూడా మనకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కంపల్సరీ కదండి, అందుకే వేసారనమాట. అండ్ కాసేపు తర్వాత చూస్తే ప్రాన్స్ అలాగా నీళ్ళు వచ్చాయన్నమాట. నీళ్ళు వదులుతాయని నాకు తెలియదు, బికాస్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ప్రాన్స్ కర్రీ. అండ్ బేసిక్ మసాలాస్ లైక్ పసుపు, కారం అండ్ కోరియండర్ పౌడర్ అండ్ అవన్నీ మంచిగా మగ్గాక ఎప్పుడైతే ఇలా ఆయిల్ కనిపించిందో దానిపైన ఇలా కరివేపాకు వేసేసారనమాట. 2 నిమిషాలు మగ్గిన తర్వాత మన టేస్టీ ప్రాన్స్ కర్రీ రెడీ. అండ్ ఇలా లంచ్లోని నాకు చెప్పాను కదా, నాకు ఇలా డెకరేట్ చేసి తినడం అంటే చాలా ఇష్టం. సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.